హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి న్యూ బ్లూ ప్రింట్ అయితే చూద్దాం. 26, 27 సంబంధించి సో భారీ మార్పులు అయితే రావడం జరిగింది. ఆ భారీ మార్పులు ఏంటి అనేది చూద్దాం. సో బట్టి పడితే 0 మార్కులే. ఎందుకు అట్లా అన్నాం అనేది డీటెయిల్డ్ గా ఈ వీడియోలో అయితే మనం చూడడం జరుగుతుంది. క్లియర్ కట్ గా చూడండి. సో చూడండి అమ్మా, మ్యాథమెటిక్స్ సంబంధించి బ్లూ ప్రింట్ వచ్చేసి చూడండి, ఇక్కడ క్లియర్ గా అవేర్నెస్ సంబంధించి 60% మార్క్స్, అలాగే సెన్సిటివిటీ గురికి సంబంధించి 20%, అలాగే క్రియేటివిటీకి సంబంధించి 20% మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇందులో మనకి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చేంజెస్ ఏమొచ్చాయి అనేది క్లియర్ కట్ గా చూడండి. మీకు రియల్ నెంబర్స్ నుండి లాస్ట్ ఇయర్ కూడా 1 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్, ఈ విధంగానే టోటల్ గా 9 మార్క్స్. అలాగే సెకండ్ పాలినామియల్ కి వచ్చేటప్పటికి మనకి సేమ్ లాస్ట్ ఇయర్ కూడా 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్, 7 మార్క్స్. ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 8+8 2 8s అయితే ఇచ్చేవాడు. ఇప్పుడు ఒక 8 మార్క్స్ ఇచ్చాడు అండ్ 2 మార్క్ ఒకటి యాడ్ చేశాడు. ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకి 1+8+8 అనమాట, అంటే ఒక చాయిస్ 2 ఎక్కడ ఇచ్చేవాడు, 17 మార్క్స్. ఇప్పుడు ఒక 2 మార్క్ క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేశాడు, టోటల్ గా 11 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1+2+4 లాస్ట్ ఇయర్ కూడా ఎలాగే ఇచ్చేవాడు. అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 1+4+8 మారలేదు. ట్రయాంగిల్స్ కూడా మారలేదు. కోఆర్డినేట్ జామెట్రీ 2+8 అది కూడా మారలేదు. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ 1+2+4 ఇది కూడా మారలేదు. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 1+2+8. అలాగే సర్కిల్స్ కి వచ్చేటప్పటికి 1+2+4 ఇది మారలేదు. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 1 మార్క్ అనేది యాడ్ అయ్యిందమ్మా. ఇక్కడ పాలినామియల్స్ లో ఇక్కడ మీకు మారలేదని చెప్పాను కదా, పాలినామియల్స్ లో 1+1+2+4 అంటే 8 మార్క్స్ ఉండేవి. ఇక్కడ ఒక మార్క్ తీస్తాడు, ఆ మార్క్ ఇక్కడ యాడ్ చేశాడమ్మా. అలాగే మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో ఇక్కడ ఒక 2 మార్క్ ఉండేది, ఈ 2 మార్క్ తీసేసి మనకి ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో పెట్టాడు ఈ 2 మార్క్ క్వశ్చన్. అండ్ ఇక్కడ 8 మార్క్ ఉండేది కాదు, ఇప్పుడు 8 మార్క్స్ ఇచ్చాడు. 1+4+8 చూసారా. ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి 2 మార్క్ తీసుకొని వెళ్ళి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో పెట్టాడు. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో 8 మార్క్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడమ్మా. అండ్ పాలినామియల్స్ లో 1 మార్క్ అడిషనల్ 1 మార్క్ తీసేసి ఇక్కడ పెట్టాడు. ఇది ఒకటే మార్క్ అయితే మనకు రావటం జరిగింది. బట్ పేపర్ లో మాత్రం చాలా మార్పులు అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అది ఇదివరకు లాగా డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, చాలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు పేపర్ చూసినట్లయితే ఇదిగోండి బ్లూ ప్రింట్, ఇది పక్కన పెట్టండి, మీకు డీటెయిల్డ్ గా మన మెటీరియల్ లో ఇచ్చాం చూసుకోవచ్చు. సో ఒక్కొక్క క్వశ్చన్ చూడండి అమ్మ. ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ రియల్ నెంబర్స్ నుండి క్వశ్చన్ అవేర్నెస్, అలాగే పాలినామియల్స్ నుండి క్వశ్చన్ నెంబర్ 2 పాలినామియల్స్ నుండి క్రియేటివిటీ, అలాగే థర్డ్ క్వశ్చన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుండి క్రియేటివిటీ. దీన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలా క్వశ్చన్ నెంబర్స్ ఇవే ఇవ్వాలని రూల్ లేదు. అంటే ఫస్ట్ క్వశ్చన్ రియల్ నెంబర్స్, సెకండ్ క్వశ్చన్ పాలినామియల్, థర్డ్ క్వశ్చన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది ఉండాలని రూల్ లేదు. చేంజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ వెయిటేజ్ మాత్రం మారదు. ప్రతి టాపిక్ నుండి ఎన్నైతే మార్క్స్ అన్నాడో అది వెయిటేజ్ మాత్రం అదే విధంగా ఉంటుంది. క్లియర్ కట్ గా చూసుకోండి, ప్రతిదీ కూడా ఇన్ డెప్త్ గా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు చాయిస్ క్వశ్చన్స్ చూసుకోండి, మాక్సిమం ఎలాగే ఉంటాయి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుండి ఒకటి వితౌట్ అంటే చాయిస్ లేకుండా అమ్మా, ప్రాబబిలిటీ నుండి, అలాగే కోఆర్డినేట్ జామెట్రీ, అలాగే స్టాటిస్టిక్స్, రియల్ నెంబర్స్, ఇవి మీరు నేర్చుకుంటే చాలు. 8 మార్క్స్ 1 2 3 4 5. రిమైనింగ్ అని కూడా చాయిస్. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఏ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉందనేది లాస్ట్ ఇయర్ ఒక 6 క్వశ్చన్స్ అని పెట్టాను. ఇప్పుడు కూడా అవే 6 క్వశ్చన్స్ ఇస్తాడు. బట్ చిన్న మార్పులు అయితే జరుగుతున్నాయి. ఆ మార్పులు ఏంటనేది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం పేపర్ తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అట్లా ఇచ్చాడు ఇక్కడ. ఇఫ్ ఏ నంబర్ y ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ x అండ్ y ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. ఇది వరకు ఎలా ఇచ్చేవాడు, ఒక నెంబర్ ఇచ్చేసి 140 ఇచ్చేసి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయండి అన్నాడు. కానీ ఇప్పుడేమి ఇచ్చాడు, నెంబర్ y ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజ్డ్, y అనే నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టర్ గా రాశాడు. ఇవ్వండి ఈ విధంగా రాశాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ x అండ్ y, x y వాల్యూ ఏంటి అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూస్ వస్తాయి అనేది ఐడెంటిఫై చేయగలగాలి. సో చూసారా, ఇంత డెప్త్ గా పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా చూడండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఇచ్చేవాడు. మరలా ఇక్కడ చూడండి అమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ రిప్రజెంట్ ఏపీ. ఇది కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ లాంటి క్వశ్చన్స్. అంటే ఇందులో ఏది ఏపీకి ఏపీ అవుతుంది అని అడిగాడు. దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇంకా డిఫరెంట్ గా ఉండే క్వశ్చన్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మరలా చూడండి అమ్మా, డిఫరెంట్ క్వశ్చన్ ఈ విధంగా. రవి ఈజ్ హ్యావింగ్ ఏ disagreement with his friend while comparing the values of sin 27 and sin 72. How would you help them resolve the
కాన్ఫ్లిక్ట్ అన్నాడు. సో ఇక్కడేమో ఆస్క్ దెమ్ టు స్టాప్ డిస్కసింగ్ ద ప్రాబ్లమ్ టు మూవ్ టు అనదర్ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సైన్ ఈజ్ an increasing function for angle between 0 and 90. సో sin 72 is greater than sin 27. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ కూడా ఇది వరకు మీకు టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా లేవు. ఇది ఎప్పుడు మీకు వస్తుంది అంటే ట్రిగ్నోమెట్రీ పైన కంప్లీట్ గా అవగాహన ఉంటేనే మీరు ఇటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలరు, లేకపోతే చేయలేరు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రూప్ ఈజ్ ఫైండింగ్ ద హైట్ ఆఫ్ ద టవర్ యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. చూడండి, వీటిని కరెక్ట్ సీక్వెన్స్ లో క్యాలిక్యులేట్ ద హైట్ యూజింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో, డ్రా అండ్ లేబుల్ right triangle, identify the given measurements and choose the appropriate trigonometric ratios. వీటిని ఆర్డర్ లో మనం అమర్చాలి. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది. చూసారా ఎంత డెప్త్ గా ఇవ్వడం అనేది జరిగింది క్వశ్చన్. సో కాబట్టి మీరు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇవ్వండి, ఇదంతా కూడా మీకు పేపర్, దీన్ని సంబంధించి మరి ఏమి చెప్పనవసరం లేదు. అండ్ 16th క్వశ్చన్ కూడా ఈ విధంగా ఉంది. సో ఇదంతా మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు క్లాసెస్ ఫాలో అవ్వాలి. మీకు ఎవరైతే కాంబో ప్యాక్ మనకు తీసుకుంటారో, కాంబో ప్యాక్ 600 కాంబో ప్యాక్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ క్లాసెస్ మ్యాథ్స్ కి సంబంధించి ఉంటాయి. ఇటువంటి డెప్త్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఎట్లా అడుగుతున్నాడు అనేది ప్రతి దానికి కూడా మీకు సొల్యూషన్ అనేది ఆ క్లాసెస్ లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 600 కాంబో ప్యాక్ తీసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ లో అయితే మీరు వినండి. ఓన్లీ మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే 1000 రూపీస్ ఉంటుంది. రికార్డెడ్ క్లాసెస్ జస్ట్ ఇప్పుడు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా 6 months ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే మనకి క్లాసెస్ అయితే తీసుకోండి. మన నెంబర్ అందుబాటులో ఉంటుంది. 9989669395 అనేది నెంబర్. ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే చూడండి, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఏబిసి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద మీడియన్ ఏడి కనుక్కోమన్నాడు. అండ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ద క్లాస్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 groups. 3 groups గా డివైడ్ అయ్యారమ్మా. అయితే ఒక గ్రూప్ 1 ఏంటంటే డ్రా ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఐడెంటిఫై ద మీడియన్ ఏడి. ట్రయాంగిల్ ఏమో డ్రా చేసి మీడియన్ ఏడిని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ గ్రూప్ ఏమో ఫౌండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్ డి ఆఫ్ బీసీ. బీసీ యొక్క మిడ్ పాయింట్స్ డి ఉంది కదా, దాన్ని మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి. అండ్ డిస్టెన్స్ ఫార్ములా టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఏడి. అంటే మనం ఇక్కడ ఏంటంటే కొనుక్కోవాలి, మీడియన్ కొనుక్కోవాలి, ఇక్కడ మిడ్ పాయింట్ కొనుక్కోవాలి, అండ్ ఇక్కడేమో లెంత్ కొనుక్కోవాలి. ఒకే క్వశ్చన్ లో 3 questions ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ మొత్తం అయితే మీకు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అమ్మ, నో ప్రాబ్లం. ఇక్కడ జీరోస్ అడుగుతాడు. హౌ మెనీ జీరోస్ అన్నాడు, 1 2 zeros. అండ్ వాట్ ఆర్ ద జీరోస్ అన్నాడు, -1 3. అండ్ ఇఫ్ ద పాలినామియల్ ఈజ్, ఇది క్వశ్చన్, కొత్త క్వశ్చన్, ఎక్స్ప్రెస్డ్ యాజ్ x² + bx + c, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ -b/a. -b/a అంటే సమ్ ఆఫ్ జీరోస్ అమ్మ. ఇక్కడ -b/a అంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే -1 + 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇది వరకు సమ్ ఆఫ్ జీరోస్ అని అడిగేవాడు, అడగకుండా -b/a అన్నాడు. అంటే -b/a అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఎలా చేయాలి, 2. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్, డైరెక్ట్ గా ఇచ్చాడు ప్రొడక్ట్, లేదా c/a అంటాడు. c/a అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, -1 × 3 అనమాట, -3. ఈ విధంగా ఇండైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది కొన్ని. సో ఈ విధంగా మీరు క్లియర్ కట్ గా చూసుకోండి. ప్రతిదీ కూడా ఇగోండి, ఇటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఇండైరెక్ట్ గా కూడా ఇగోండి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్ లో ఉంది, బట్ ఇటువంటి క్వశ్చన్స్ ఇది వరకు ఇచ్చేవాడు కాదు, బట్ ఇప్పుడు ఇస్తున్నాడు. మరి ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం మన క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇంకోటి క్వశ్చన్ చూసారా, గివెన్ దట్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్, జస్టిఫై దట్ ద 2 + 3 √5 ఈజ్ ఆల్సో యాన్ ఇర్రేషనల్ అన్నాడు. ఇది వరకు డైరెక్ట్ గా 2 + 3 √5 ఇర్రేషనల్ అని చూపించమని ఇచ్చేవాడు, ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. బట్ ఈ క్వశ్చన్ మాత్రం 100% ఇదే ఉంటుంది ఎప్పుడు. మాక్సిమమ్ ఫైండ్ ద ఏంటిది మీను మీడియన్ మోడ్ కి సంబంధించి ఇస్తాడు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఇచ్చాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 terms ఆఫ్ an AP whose సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ 14 and 18 ఇచ్చాడు. సమ్ కనుక్కోమన్నాడు అమ్మ, SN కనుక్కోమన్నాడు. అవి మనం టాపిక్ చేసేటప్పుడు డీటెయిల్డ్ గా చేద్దాం, ఓకేనా. ఇంకా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇండైరెక్ట్ గా ఇచ్చాడు మీకు. ఇక్కడ సింపుల్ గా రైట్ ద క్లాస్ మార్క్స్ ఆఫ్ x1 ఆఫ్ ఈచ్ క్లాస్ అని అన్నాడు. క్లాస్ మార్క్స్ రాయాలి అండ్ FI/XI కనుక్కోవాలి అండ్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ద గ్రూప్ డేటా యూజింగ్ ద డైరెక్ట్ మెథడ్ అన్నాడు. చూసుకోండి, ఇక్కడ మీకు నచ్చిన మెథడ్ లో చేయడానికి లేదు, మీన్ ఇచ్చాడు, బట్ డైరెక్ట్ మెథడ్ లో మాత్రమే చేయాలి. అండ్ FI/XI కూడా కనుక్కోవాల్సి ఉంటుంది,
ఓకేనా. అలాగే స్టేట్ ప్రూవ్ అండ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఈ విధంగా చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి సపరేట్ ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా అండ్ గ్రాఫ్ ఇచ్చేటప్పుడు ఒకసారి డైరెక్ట్ గా ఇస్తాడు, ఒక్కొక్కసారి మీకు వర్కింగ్ సమ్ కూడా ఇస్తాడు. అండ్ ఇక్కడ లాస్ట్ లోకి వచ్చేటప్పటికి మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రైగ్నోమెట్రీ నుండి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా చాలా డిఫికల్ట్ గా పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ కూడా ఎట్లా మనకి ఎగ్జామ్ లో వస్తుంది, ఎగ్జామ్ లో అడిగేటప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది డీటెయిల్డ్ గా మీకు తెలియాలంటే ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వండి. కేవలం మీరు 600 బెడ్ కాంబో బ్యాగ్ తీసుకుంటే క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది, రికార్డెడ్ క్లాసెస్. అందులో వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్ ఒకసారి లైవ్ సెషన్ లోకి నేను వస్తాను. లైవ్ లో మీకు ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో ప్రతి క్లాసు మీకు అందుబాటులోకి రావాలంటే మన క్లాసెస్ అయితే ఫాలో అయిపోండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అమ్మా. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ ముందుకు వస్తాను.